మీరు సభలో ఏం చేశారు? యాస్టీస్ ఒకసారి చూపించండి మీ చేతుల పేపర్. వాడు కౌన్సిల్ గేట్ వచ్చాడు, నిలబడ్డాడు. శ్రీనివాసరెడ్డిని వాడితే ఈ పేపర్ జారి కింద పడ్డది. ఈ పేపర్ తీసి ఇట్లేసినాం. మీ చేతిలో కనబడుతుంది అదే నా పేపర్. పేపర్ వాస్తవం. ఈరోజు సభలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై తీవ్ర ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ పార్టీ నేతలు. కానీ మాపై చెప్పు విసిరారు ఎమ్మెల్యే ఇప్పుడు అన్నారు. మనతో పాటు ఆయన ఉన్నారు, మనం మాట్లాడదాం. నిజంగా చెప్పు విసిరారా ఏంటనేది. ఏంటి సార్ శంకర్ గారు, మీరు బీఆర్ఎస్ పార్టీ నేతల మీద చెప్పు విసిరారా అసెంబ్లీ సాక్షిగా? ఏం చెప్తారు దానికి? చెప్పి విడిచేటంత బలవంతుని కాదు నేను. బలైన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేను. వాస్తవానికి సభా మర్యాదలకు భంగం కలిగిస్తున్నప్పుడు దాన్ని నివారించడానికే లేచిన నేను తప్ప చెప్పు విసిరలేదు, ఏది విసిరలేదు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేను నిజంగా వాస్తవాలు చెప్తా. సభలో ఈరోజు సభా ప్రారంభంలోనే ఇవాళ ఆర్ఓఆర్ చట్టం కొత్తది 24-25 చట్టాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక మహత్తరమైన పథకం చట్టం కాబట్టి ఆ చట్టాన్ని ఇలా బిల్లుగా చర్చించవలసిన బిల్లు వారు ఉదయమే ప్లే కార్డ్స్ తీసుకొచ్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ సభను నడవకుండా సభా మర్యాదలను భంగం కలిగిస్తూ స్పీకర్ను ఇబ్బంది పెడుతూ మళ్ళీ స్పీకర్ రిక్వెస్ట్ చేసినా వినకుండా ఒక దశలో సహనం కోల్పోయి హరీష్ రావు గారు తక్కుటమ్మార విద్యలు సాగుతలేవనే ఒక దృక్పథంతో పోడియం మీదకి ఎక్కే స్పీకర్నే గుంజనిక పోయిండు కాబట్టి మార్షల్ నివారించరు, మార్షల్ అడ్డుకున్నారు. తర్వాత వివేక్ అనే ఎమ్మెల్యే గారు ఒక బుక్నే స్పీకర్ మీద వెళ్తే స్పీకర్ కూడా తగిలింది. తర్వాత ప్లే కార్డ్స్ తెచ్చిన కౌశిక్ రెడ్డి వీటిని చించి స్పీకర్ మీద వేసి మళ్ళా ఇక్కడ సీఎం సీట్ పక్కన శ్రీనివాసరెడ్డి గారు ఉంటే ఇక్కడికి వచ్చి అంటే బిల్ ప్రజెంటేషన్ చేస్తున్న సందర్భంలో మాన్యువల్గా ఆయన కూడా ఇబ్బంది పెట్టడానికి కౌశిక్ రెడ్డి వస్తే నేను శ్రీనివాసరెడ్డి గారు ఎంబడే నేనున్న ఈ యొక్క పేపర్ కింద పడితే దీన్ని తీసుకొని కౌశిక్ రెడ్డి మీద వేయడం జరిగింది. మీరు సభలో ఏం చేశారు? యాస్టీస్ ఒకసారి చూపించండి మీరు చేతిలో పేపర్ పెట్టుకుని. ఇది వాడు కౌశిక్ రెడ్డి వచ్చాడు, నిలబడ్డాడు. శ్రీనివాసరెడ్డిని వాడితే ఈ పేపర్ జారి కింద పడ్డది. ఈ పేపర్ తీసి ఇట్లేసినాం. మీ చేతిలో కనపడుతుంది అదే నా పేపర్. పేపర్ వాస్తవం. అయితే వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ యొక్క ఏదైతే ప్లాన్ ఉందో ఇలా బిల్లును అడ్డుకుందామంటే ప్రతిపక్షాలు కూడా సహకరించలేదు. సభలో ఎవరు సహకరించారు? ప్రతి ఒక్క సభ్యుడు ఈ యొక్క రెవెన్యూ చట్టం చాలా బాగుంది, ధరణి యొక్క గడీల పాలనకు ఇలా చర్మగీతం పాడినాం, ధరణి దళిద్రం పోయింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో పండుగల సంబరాలు చేసుకుంటా ఉన్నారు, ఇలా చాలా సంతోషంగా ఉన్నారు రైతులు అని చెప్పి అందరు కూడా ప్రతిపక్ష నేతలు ఈ ఇలా బీజేపీ ఎల్పీ లీడర్ కూడా మహేష్ రెడ్డి కూడా చాలా చక్కగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. శంకర్ గారు, మీ చేతిలో ఉన్న పేపరు చెప్పులా కనిపించిందా బీఆర్ఎస్ పార్టీ? వాళ్ళు అనుకుంటున్నారేమో, అటువంటి లేదు, చెప్పు అనే వర్డే లేదు, మనం వాడలే కూడా. ఈ పేపర్ వాడింది ఇదే పేపర్. వారు మాత్రం ఇలా భంగం కలిగింది కాబట్టి వారికి నిజంగా ప్రతి ఒక్క సభ్యుడు అని చీకొట్టిరు. బీఆర్ఎస్ పార్టీని చీకొట్టినందుకు వాళ్ళు ఇండైరెక్ట్ అంటాం చూడు, తెలంగాణ లాండు ఏదో చెప్పుతో కొట్టినట్టు అయిపోయింది వీళ్ళకు అని అంటారు చూడు, ఆ రకంగా ఇండైరెక్ట్ అయిపోయింది. అయితే ఇది మీరు చెప్పు కదా, పేపర్ ఎవరి మీద వేశారు? పేపర్ కౌశిక్ రెడ్డి. ఎందుకంటే పేపర్ వేయడం ఏంటి? ఇప్పుడు మా మంత్రి మీదకే వస్తా ఉంటే నివారించడానికి పేపర్. వాళ్ళు సహనం కోల్పోతున్నారు. మీరు ఒక ఎమ్మెల్యే, మీరు సహనంగా ఉండాలి కదా, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే. మీరు ఎంతసేపు ఉంటుంది? ఇవాళ స్పీకర్ను భంగపరిచిండ్రు. తర్వాత మా మంత్రి మీద కూడా వస్తా కూడా మేము ఇప్పుడు నీ మీదకే ఎవరైనా వస్తారు. మానవతా దృక్పథంతో అయితే అడుకోవాలా వద్దా? అడుకోవటమా? మానవత్వం అనేది ఉంటుంది. ఈ రోజు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారు? దాని కారణం ఏంటనుకుంటున్నారు? వాళ్ళు ధరణి రద్దయింది అనేది అక్కస్తుంది వాళ్ళకి. ధరణి వల్ల వాళ్ళు ఇలా కొండలు అంటే ఒకే కుటుంబం ధరణి అడ్డు పెట్టుకొని ఎంతో ఆర్థికంగా భూబులందలు చేసారు కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు కాబట్టి ఈ ధరణి వల్ల బయటకు వస్తుంది కాబట్టి తర్వాత వాళ్ళు సభలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రజెంటేషన్ చేస్తే వీళ్ళు ఎంత నేరగాళ్ళు అనేది కూడా సభకు తెలిసింది, తెలంగాణ ప్రజలకు కూడా రైతాంగానికి కూడా తెలిసింది. ఇలా విదేశీ ఆర్థిక నేరగాళ్లకు ఈ యొక్క ధరణి అనే దాన్ని పోర్టల్ను వారి చేతిలో పెట్టిరంటే ఎంత నేరం చేసిరు అనేది కూడా. ఫైనల్గా శంకర్ గారు, మీరు సభలో కేటీఆర్ గురించి ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించి చర్చ పెట్టండి అంటే ఎందుకు పెట్టట్లేదు కాంగ్రెస్ పార్టీ? మీ భయం ఏంటి? మీరు ఎందుకు? మీరు ఒక్కటే అర్థం చేసుకోండి, మీరు ఈ రేస్ కారులో ఏదైతే జరిగిందో అది తెలిసిన వెంబడే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ చట్టం మీద నమ్మకం ఉన్నాడు, ఇవాళ కమిషన్ మీద కూడా నమ్మకం ఉన్నాడు కాబట్టి దాని తప్పుడు ఆరోపణలు చెయ్యొద్దనే ఉద్దేశంతోనే
గవర్నర్ గారికి ఒక పర్మిషన్ తీసుకొని ఆ యొక్క కేసు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ అందరికి తెలుసు అది. ఇలా చీఫ్ సెక్రటరీ అప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఇవాళ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒక పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఏసీబీ పరిధిలో ఉన్న కేసును ఇలా సభలో చర్చిస్తారా? కాదు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. అట్లా కాదు. వారికి నిజంగా కూడా చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్ చేసే డిపార్ట్మెంట్ వల్ల చెప్పుకోమను, లేకుంటే కోర్టు ఉంది. ఏదైనా ప్రభుత్వం ఏదైనా కావాలని చేసినా కూడా కోర్టులో ఉంది. కాబట్టి ఇలా వారికి తెలియదు. ఇలా ఈ రాష్ట్రంలో ఎంతో మంది లీడర్లను ఇవాళ అవినీతికి పాల్పడినప్పుడు, అక్రమాలు చేసినప్పుడు ఇవాళ చట్టాలు ఏ విధంగా పనిచేసినాయో వీళ్ళు అసెంబ్లీలో చర్చించినాకనే కేసులు. హైదరాబాద్ ఒక బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చాను ఈ కార్ రేసింగ్ తో కేటీఆర్ అంటున్నారు. మీరు బ్రాండ్ వాల్యూ ఒక వారం రోజులలో తెలుస్తుంది. వాళ్ళ బ్రాండ్ వాల్యూ గురించి ఈ కార్ ఎందుకు తెచ్చారు, ఎంత అవినీతి జరిగింది, ఏం జరిగింది, చివాట్లు పడతాయి తప్ప బ్రాండ్ ఇమేజ్ కాదు. మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఈ టీఆర్ఎస్ పార్టీ తీసేసింది. త్వరలో తెలుస్తుంది బ్రాండ్ ఇమేజ్ ఎవరిదో, వెనకాల ఏం జరిగిందో అంటున్నారు శంకర్. శేషు, ఏపీ దేశం, అసెంబ్లీ, హైదరాబాద్.